రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడతల వారీగా కార్యక్రమాలు చేపడుతున్నారని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా 35 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించగా తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని డక్కిలి మండలం సింగనపల్లి గ్రామం నుంచి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, వెంకటగిరి ఎమ్మెల్యే కె రామకృష్ణ తదితరులు వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 3వ విడతలో 35 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జిల్లా నుంచి ప్రారంభించారని తెలిపారు. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని డక్కిలి మండలం సంగనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఒక ఎంఎస్ఎంఈ పార్కును, అలాగే చంద్రగిరి నియోజకవర్గంలోని మంగళం టౌన్ పరిధిలో అత్యాధునిక ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. ఈ 2 పార్కులతో కలిపి తిరుపతి నియోజకవర్గం మినహా జిల్లాలోని మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల శంకుస్థాపనలు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు. ఇన్ని రోజులు ఇక్కడ నవోదయ స్కూల్కి ఇచ్చారు స్థలం, ఆ స్థలం తీసేసి ఇక్కడ ఏదో ఫ్యాక్టరీలు పెడుతున్నారు, దీనివల్ల ప్రజల్లో కొంచెం వేరేలాగా వెళ్తుందని మొన్న ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మీ అందరికీ గడిచిన సంవత్సరం మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చెప్పాలి. మామూలు నవోదయ స్కూల్లో పెట్టడం అంటే జిల్లాకి ఒక నవోదయ స్కూల్ వస్తుంది. జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఆయా శాసనసభ్యులు ఆ స్కూల్ని వాళ్ళ నియోజకవర్గంలోనే పెట్టమంటారు. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో వస్తే అక్కడ ఆ చుట్టుపక్కల పిల్లలకు కూడా మంచి చదువులు వస్తాయి, మంచి ఒక పేరు కూడా ఉంటుంది. నవోదయ స్కూల్ అంటే ఆ ఊరికి కూడా. నాకు పోయిన సంవత్సరం ప్రభుత్వం నుంచి నవోదయ స్కూల్కి ప్రపోజల్ పంపించాలన్నప్పుడు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క శాసనసభ్యులు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ నియోజకవర్గం కావాలనుకుంటారు, కానీ అందరు తిరిగి అందరినీ ఒప్పించి, మిగతా శాసనసభ్యులు అందరినీ ఒప్పించి నేను కూడా అప్పుడు ఖచ్చితంగా వెంకటగిరి నియోజకవర్గంలోనే పెడితేనే బాగుంటుంది అనేది, అప్పుడు నేను పనిచేయడం కూడా సుమారుగా సంవత్సరం దాటింది. ఏ నియోజకవర్గం ఎట్లా ఉంటుందో, ఏ మండల స్థాయి ఏంటో అనేది కూడా నాకు తెలుసు. ఉన్న వాటిల్లోనే అత్యంత మన జిల్లాలో కొంచెం వెనకబడిన మండలాల్లో దక్కిలి మండలం, బాలయ్యపల్లి మండలం కూడా ఒక మేరకు బాగా వెనకబడిన మండలాలు. మిగతా అన్నీ కూడా జిల్లాలో పరిశ్రమల వల్లనో లేదంటే కొంచెం సిటీ ఏరియా రావడం వల్లనో ఇతరత్ర కారణాలతో బాగానే అభివృద్ధి చెందాయి. మనకి సత్యవేడు నియోజకవర్గంలోని కొన్ని మండలాలు పెట్టాలని గత సంవత్సరం నిశ్చయించిన తర్వాత విడతల వారీగా రాష్ట్రం అంతటా కూడా ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. అండ్ చాలా చోట్ల కూడా విస్తారంగా కూడా పనులు ప్రారంభం కూడా అవ్వడం జరిగింది. ఈరోజు దాంట్లో భాగంగానే 3వ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 35 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు శంకుస్థాపన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభించుతున్నారు. దాంట్లో భాగంగానే మన జిల్లాలో 2 నియోజకవర్గాల్లో ఈ ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఈరోజు మనము శంకుస్థాపనలో చేసుకోవడం జరుగుతుంది. ఒకటి వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండలం సంగనపల్లి గ్రామ పంచాయతీలో మనము పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకోటి చంద్రగిరి నియోజకవర్గంలో మంగళం టౌన్లో ఒక ఎఫ్ఎఫ్సి అంటాం, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్, దాన్ని ఈరోజు శంకుస్థాపన అక్కడ శాసనసభ్యుల ఆందోళన చేయడం జరుగుతుంది. ఈ రెండింటితో సుమారుగా ఇప్పటికి మనకి తిరుపతి నియోజకవర్గం కాకుండా మిగతా అన్ని నియోజకవర్గాల్లో దీంతో మన జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కులు శంకుస్థాపనలు జరిగి ఉన్నాయి.